హాయ్ అండి, నిమిషాల్లో రవ్వ కేసరి ఈజీగా చేసేసుకోవచ్చు. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాండీ హీట్ అయ్యాక ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసుకుందామండి. నెయ్యి హీట్ అయ్యాక దీనిలోకి జీడిపప్పులు వేయించుకోవాలండి. అలాగే బాదం పప్పులు కూడా, బాదం పప్పులు తినని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు ఇలా క్రష్ చేసుకొని లేకపోతే ఇలా గ్రేట్ చేసుకోవచ్చండి. దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇష్టపడిన వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇలా గ్రేట్ చేసుకున్న బాదాంని కూడా అందులో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. బాదం ఫ్లేవర్ రవ్వ కేసరిలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు అదే బాండీలో మనం ముందుగా పెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నెయ్యి సరిపోకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఈ రవ్వ. ఈ రవ్వతో పాటుగా నేను ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న బాదం పొడిని కూడా వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో మనం సేమ్ కప్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలండి. రవ్వ తీసుకున్న గిన్నెతోనే 3 గిన్నెల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా గరిటె సహాయంతో ఉండలు అనేవి కట్టకుండా ఇలా స్టిర్ చేసుకుంటూ ఉండాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి వాటర్ అనేది ఇలా వస్తుందండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం సేమ్ కప్తో 1.5 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 కప్ అయితే వేసుకోవచ్చు. మీడియంగా తినే వాళ్ళకి 1.5 కప్ షుగర్ అయితే సరిపోతుంది. ఇలా మంచిగా దీన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు నేను దీనిలోకి ఫుడ్ కలర్ కాకుండా పసుపు అలాగే వాటర్, అందులోకి యాలుక్కాయల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మంచి కలర్ అండ్ యాలుక్కాయల వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 1/2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే స్వీట్ అండి ఇది. తొందరగా అయిపోయే స్వీట్ కూడా ప్రసాదాలప్పుడు మంచిగా హడావుడి లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది. మరిన్ని రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.